తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ద్రోణి ప్రభావంగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రానున్న 2 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల వరకు తగ్గొచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో భారీ వర్షం కురిసింది. గాలి దుమారం బీభత్సాన్ని సృష్టించింది. దీంతో 150 ఏళ్ల వటవృక్షం నేల కొరిగింది. అయితే ఎవ్వరికీ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, అకాల వర్షంతో ఎలాంటి నష్టం సంభవించింది? అటు వాతావరణ కేంద్రం నుంచి ఎలాంటి సూచనలు ఉన్నాయి? రాజేశ్వర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అకాల వర్షంతో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. గత 2 గంటల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా వడగల వాన అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ వడగల వాన కూడా గాలి దుమారంతో కూడా తీవ్రమైనటువంటి దుమారంతో కూడా ఈ వాన అయితే కురుస్తున్న నేపథ్యాన్ని కురుస్తూ ఉన్నది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి దండపల్లి కావచ్చు, హాజీపూర్, అదేవిధంగా కూడా లక్ష్మీపేట మండలంలో కూడా వడగల వాన కురిసింది. వడగల వానకు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇటు చెన్నూరు కావచ్చు, అదేవిధంగా దండపల్లి కావచ్చు. చెన్నూరులో అయితే పత్తి ఏదైతే మిర్చి పంట తరిచినటువంటి మిర్చి ఆరబెట్టిన మిర్చి తరిచింది. అదేవిధంగా కూడా దండపల్లికి సంబంధించి కూడా ఏదైతే వడగల వానకు దాదాపు 8 ఎకరాల నుంచి 10-12 ఎకరాల వరకు కూడా దాదాపు ఏదైతే మొక్కజొన్న కూడా నేల కొరిగింది. అదేవిధంగా కూడా వడగల వానతో మొక్కజొన్నతో పాటు వరి చివరి వచ్చిన వరి పంట కూడా నేల కొరిగింది అంటే కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ పట్టణంలో 150 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి వృక్షం అయితే నేల కొరిగింది. ఆ వృక్షము ఏదైతే నేల కొరుకున్న సమయంలో ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో కూడా భారీ ప్రమాదం తప్పిందంటూ కూడా స్థానికులు తెలుస్తున్నారు. ముఖ్యంగా ప్రాంతం అంతా కూడా రద్దీగా ఉంటది, కానీ గాలి దుమారం బీభత్సంతో కూడా అక్కడ ప్రజలు ఎవరు లేకపోవడంతో కూడా దారి ప్రమాదం తప్పిందని చెప్తారు. ముఖ్యంగా వాళ్ళ ఇల్లు కూడా అక్కడ గోడలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నెలకొంది. ముఖ్యంగా మరో 2 రోజుల పాటు కూడా ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యం మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు భారీ వర్షాల నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది జిల్లాకు సంబంధించి కూడా జిల్లా అధికారులు అయితే ఇప్పటికే కూడా ఇటు రైతులకు ప్రజలకు వచ్చారు. ముఖ్యంగా వర్షం అయితే కంటిన్యూ అయిపోయినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే కొనసాగుతా ఉన్నది. ముఖ్యంగా ఇక పంటలకు సంబంధించి అయితే రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇటు మిర్చి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అదేవిధంగా చివరి దశకు వచ్చినటువంటి వరికి సంబంధించి కూడా వరి కూడా నేల కొరిగింది. మొత్తం మిర్చి పంటను తరిచిందంటూ కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏదేమైనప్పుడు కూడా మరో 2 రోజుల్లో కూడా ఏదైతే వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటే అధికారులు అయితే రైతులకు ప్రజలను తెలుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతా ఉన్నది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.